దాని తోడేమో రష్యా యుక్రెయిన్ వారు అది వార్స్. 1 డేలో అయిపోద్ది అనుకుంటే అది ఇప్పటికే 4 ఇయర్స్ 4 నుంచి రన్ ఇయర్స్ అవుతూనే రన్ ఉంది. అవుతుంది. అండ్ ఇజ్రాయెల్ వర్సెస్ గాజా అది హ్మ్. జరుగుతూనే ఉంది. మొన్న అయిపోయిందన్నారు. హ్మ్. తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఇండియా, పాకిస్తాను, హ్మ్. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాను. అంటే వరల్డ్ వైడ్‌గా ఏందంటే థింగ్స్ నాట్ ప్రాపర్‌గా లేవనమాట. హ్మ్. బిఫోర్ దివాళీ వరకు కూడా. హ్మ్. దాంతోటేందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రంప్ బిగించేసిన టారిఫ్ తోటేందంటే రష్యా వాళ్ళు మనీ ఎప్పుడైతే బ్లాక్ చేశారో, స్విఫ్ట్ సిస్టమ్ నుంచి వాళ్ళు ఎప్పుడు డిస్కనెక్ట్ చేశారో, మన మనీ కూడా డాలర్‌లో ఉంటే ఎప్పటికైనా ఇంతే అవుతుంది. మన మనీ అబ్రాడ్‌లో ఉన్న ఇంతే అవుతుంది. మన గోల్డ్ అబ్రాడ్‌లో ఉన్న ఇంతే అవుతుందని చెప్పేసి ఎవరికి వాళ్ళే వాళ్ళ గోల్డ్ వాళ్ళు తెప్పించుకోవటం, లేకపోతే డాలర్‌లో తగ్గించేసేసి గోల్డ్‌లో షిఫ్ట్ చేయడం చేశారు. ఓకే. అంటే వరల్డ్ వైడ్‌గా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనటం పీక్ లెవెల్‌కొచ్చేసినాయి. హ్మ్. ఎంత అంటే ప్రపంచంలో 48 సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొనటం అదే పనిగా పెట్టుకున్నాయి. ఓకే. పర్టిక్యులర్‌గా కోవిడ్ దగ్గర నుంచి కొనటం ఎక్కువ అవుతుంది. హ్మ్. ఊహించండి కోవిడ్ అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న గోల్డ్ ఆల్మోస్ట్ 400 టన్స్ ఉండేది. హ్మ్. ఇప్పుడు వాళ్ళు 870 టన్స్ చేశారు. 870 టన్స్. అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇండియా లాంటి ఇటు కొంటని అంటే ఇక అబ్రాడ్‌లో ఎట్ట కొంటని ఊహించుకోండి. హ్మ్. అట్లా వరల్డ్ వైడ్‌గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొనటం, డాలర్‌ని తగ్గించేసి డాలర్‌లో ఉంచే డబ్బుని దీనికి పెట్టడం, అమెరికాలో యూఎస్ ట్రెజరీస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసే డబ్బుని కూడా గోల్డ్‌లో షిఫ్ట్ చేయడం వల్ల ఏందంటే డాలరైజేషన్ అది హ్మ్. బాగా ఊపందుకుంది. అండ్ కంట్రీస్ కూడా లేదు లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ముందు ముందు రోజుల్లో డాలర్‌తో అంత పని లేదు అని చెప్పేసేసి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు.